సార్ నాకు ఈ ఉద్యోగం వద్దు సార్, నేను వెళ్ళిపోతాను సార్. అలాంటి డిసిషన్ తీసుకోకురా. ఏమైందమ్మా, ఏమైంది? సార్ 100 కాంచన సినిమాలు, 100 సమరసింహారెడ్డి సినిమాలు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సార్ నా ఫీలింగ్. అంతగా ఏం చూసావు? ఎవరు చూసావా? అంతగా ఏం చూసావు? ఓ ఏం చూసావా? ఒక్క నిమిషం సార్. ఈ కళ్ళల్లో ఈ భయాన్ని చూస్తుంటే బహు ముచ్చటగా ఉంది మిత్రమా. ఇదే భయాన్ని ఆ సముద్రగుప్తుని కళ్ళల్లో చూడాలని ఆశగా ఉంది. నైస్ పర్ఫార్మెన్స్. అది సార్, ఒరేయ్, ఇలాంటి డబ్బింగ్ సినిమాలు వెబ్ సిరీస్ డౌన్లోడ్ చేసి చూస్తాను కదా ఇంటర్నెట్ ఇచ్చింది. ముందది డిలీట్ చేసి నీ పన్ను చూసుకో. అలా మలయాళం సినిమా చూసినట్టు చూస్తావేంట్రా? ఇలా రా. ముందది డిలీట్ చేసి నీ పన్ను చూసుకో. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వీడికి ఏం అర్థమైందంటే సౌండ్ ఇంజనీర్ కాదు, సౌండ్ సైంటిస్ట్. వీడు రే, మొత్తం నువ్వు మొదటి నుంచి నాకు షురూ చేయకు. నాకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఒకసారి ఆలోచించి డిసైడ్ అయ్యరా పో. రా. వణకం సార్. సార్, మా సార్ పేరు చంద్రాత్రేయ కిషోర్ వర్మ, లైబ్రేరియన్. సార్, రోజు ఒక ఆయన లైబ్రరీకి వచ్చి ఈ పుస్తకం చదువుతుండే. మా సార్ కదా రోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు. వాడేమి అంతలా చదువుతున్నాడని మా సారు ఆ పుస్తకం చదివినాడు. ఈ పుస్తకంలో మనుషుల్ని చంపిన విధానము, పేపర్లో మర్డర్లు జరిగిన విధానము ఒకటిదిగా ఉంది. ఏ రోజు నుండి ఆ పుస్తకం స్టార్ట్ చేస్తున్నాడు చదవటం, అప్పటి నుండి మర్డర్స్ మొదలైనాయి. అందుకే ఒక వారం ముందు ఆ పుస్తకం దాచిపుచ్చున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మంట కూడా జరిగినట్లు న్యూస్ పేపర్లో రాలేదు సార్. వాట్ ఈజ్ ఇట్ సీరియస్? ఈయన ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆయన అడ్రస్ ఏమైనా లిస్ట్ లో రాసుకున్నారా? ఆయన ఫోన్ నెంబరా? డీటెయిల్స్ కనుక్కో. ఓకే సార్.